ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే కడుపు మంటతోని కామెంట్లు చేసి లాజిక్లను లాపర్వా అనుకున్నాడంటే ఓ లెక్క గాని, అరే సీఎం కుర్చీలో కూర్చున్నాక కూడా వెనక ముంగట అరుచుకోకుండా ఏందాకా కరెక్ట్ అని తెలుసుకోకుండా మాట్లాడి ఇగో ఇట్లా అటు జనాలతోని ఇటు కార్పాటోలతోని కామెంట్లు చేయించుకుంటుండు పాపం. కవర్ చేసుకుందామని వచ్చి ఇంకింత పరుగు తీసుకున్నాడు అంటే ఇదే కావచ్చు పొర్రి. ఆదాని ముచ్చట్ల ఆగమయ్యే వరకల్లా ఆయన ఇచ్చిన 100 కోట్ల చందాన్ని వెనక్కిస్తున్నా అని సీఎం రేవంత్ సార్ బయటికి వచ్చి చెప్పుకుంటా పనులే పని పడుంటది కదా అని కార్ పార్టీ మీద కూడా 6 దోషుల ఎర్రమన్న ఎత్తిపోసిండు కదా. మాటల మాట అదాని కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ కెళ్లి పెట్టుబడులు తెచ్చిర్రు బీఆర్ఎస్ వాళ్ళు అనే వరకల్లా అది గట్టిగానే మిస్ ఫైర్ అయింది. ఏంది మైక్రోసాఫ్ట్ అదానిదా, ఈ ముచ్చట మాకు ఇన్నొద్దులు తెలియకపాయే అనుకుంటా నెటిజనాలు పోటీల మీద పోస్టులు వేస్తుర్రు. ఇక ఇవాళ కేటీఆర్ అయితే పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డికి షిప్ దొబ్బిందనుకుంటా ఇగో ఈ తీర్లాడ్చుకుండు. ఇంకా విచిత్రం, సారు ఇదివరకు కూడా లక్ష్మయ్య సార్ కూడా ఐటీ మినిస్టర్ గా పనిచేసినారు, వారికి తెలుసు. పాపం చిట్టినాయుడికి ఏమో తెలియదు ఎవడని చెప్తుంటాడా అంటే వినడు, అదో పెద్ద బాధ. ఆయన ఎంత మూర్ఖుడు అంటే, మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి 31,000 కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం. ఒకటి ఫిబ్రవరి 2022లో 15,000 కోట్ల పెట్టుబడి, జనవరి 2023 సంవత్సరంలో 16,000 కోట్ల పెట్టుబడి. మేము ఓపెన్ గా బాజాప్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాదెల్ల గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్ లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం 31,000 కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం. ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే, వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లో ఆయన ఏం విడుదల చేసిండు నిన్న లిస్ట్ లో, అదాని డేటా సెంటర్. ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లాంటి వాడంటే, ఈయన పాపం ఈయనకు తెలియదు. ఇదివరకు కూడా ఒకసారి ఇట్లే మాట్లాడిండు, సత్యనాదెల్లా అని ఉన్నాడు, ఆయన ఎవరా విప్రో సీఈఓ అని మాట్లాడిండు. ఇప్పుడు కూడా గంతే. ఈడితోనే ఏం ఆగలే, నేషనల్ హైవే ప్రాజెక్టులు కూడా మా ఏలువడిలు ఇచ్చినాం అని ఏదేదో మాట్లాడుతుండు. అదేం లాజిక్కో మరి అనుకుంటా సీఎం బద్నాం చేసిన ముచ్చట మీద బాగా చెప్తా క్లారిటీ ఇచ్చిండు. ఆయనకు కాకపోయినా ఆయన కూర్చున్న కుర్చీకాన్ని నిలివిచ్చి జర తిట్లు తక్కువ చేద్దాం అని కార్పాటోలు కష్టపడి ట్రై చేసినా గానీ రేవంత్ రెడ్డి మాత్రం రెచ్చిపోతుంట మాట్లాడి బీఆర్ఎస్ వాళ్ళు బీపీలు తెచ్చుకొని ఇట్లా మందిల మాటలు అనేది ఆంక ఊకుంటలేడుగా అనుకుంటా గులుగా పట్టిర్రు కొన్నొద్దుల సంధి సీఎం సార్ మీద సీరియస్ గా వస్తున్న కామెంట్లు కామన్ పబ్లిక్. కాంగ్రెస్ విజయోత్సవ ప్రచార కంటే జనాలు నెత్తి మీద అచ్చింతలేస్తున్న ప్రచారమే ఎక్కువైతుంది కదా. ఏడాదిలా పాలనలు ఎట్లా ఎలిగిపోతుందో చూడురి అని బండ్లు పెట్టి ఊర్ల పొంటి పోయి ప్రచారం చేయిస్తుంది సర్కారు. ఇక ప్రచార బండ్లను చూస్తేనే జనం భగ్గుమనే కథ అవుతుంది. జనాలకు జల్దిగానే కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఎరకైందా ఎట్లా? ఏడాది తిరగక ముందే కాంగ్రెస్ ప్రజాపాలన బతుకులను ఎంత మార్చిందో ఎరకబట్టి పొట్టు తిడుతున్నట్టుండ్రు అని అంటుర్రు అంతా. విజయోత్సవ సంబరాలని ఊరుకూరికి ఏ ప్రచార బండి పోయినా బగబగ మండిపోయి ఎత్తి 7 దోషుల మన్ను పోస్తుండ్రు. మార్పు తెస్తామని గద్దెనెక్కిండ్రు. ఏం మార్పు తెచ్చిండ్రు? తినే కూట్లే మన్ను పోసిండ్రు కదయ్యా. దండుగా మీ కోటేసి రైతు బంధు రాకుట చేసిండ్రు. రుణమాఫీ మొత్తం చేయలేదు. పింఛన్లు చక్కగిస్తలేరు. ఏందికో సెలింది మీ సర్కార్ వచ్చిన ఇంకా మేము అడ్డం పొడుగు వడావు చేసినామని బండ్లేసుకొని ప్రచారం చేసుకుంటూ వస్తుండ్రా ఊర్ల పొంటి అని జనము ఎత్తి 7 దోషుల మన్ను పోస్తుండ్రు. చూసిన రైడ్ అది ఇడుతున్న పల్లెలే ఇంతకు ముందు కాంగ్రెస్ కు ఓటేసి పట్టం కట్టిండ్రు. అదే పల్లెలు ఇయాల కాంగ్రెస్ లీడర్లను చూస్తేనే బగబగ మండిపడుతుండ్రు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట దాకా ఏడికి పోయిన గివే సీన్లు కనబడుతున్నాయి. విజయోత్సవ సభ ప్రచార రథాలను చూస్తేనే జనం కుతుడుకుతుండ్రు. ఏ సర్కార్కైనా ఇంత వ్యతిరేకత వచ్చేందుకు 5 నుంచి 10 ఏళ్ల టైం పడుతుంది. కానీ మన రేవంత్ వారి పాలనలా ఏడాది లోపే వచ్చేసిందంటే అంత గొప్పగా వెలిగిపోతుందని ఎడ్డిస్తుండ్రు నెటిజన్లు.